హాయ్ హలో గాయ్స్, నేను మిదిర్. వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ ఎక్స్పెరిమెంట్స్. ఈ వీడియోలో జరగబోతుంది ఒక క్రేజీ కన్స్ట్రక్షన్. మీరు చూసినట్లయితే మన దగ్గర చాలా బకెట్స్ ఉన్నాయి. ఇక్కడున్న అన్ని బకెట్స్ యూజ్ చేసి మేమైతే ఒక బోట్ తయారు చేయబోతానా. బోట్ అనేది చాలా అంటే చాలా కాంప్లికేటెడ్, అది తయారు చేయడం చాలా కష్టం. కానీ మాకైతే అది చాలా సింపుల్. దానికోసం మేము 2 days కష్టపడి దాని బ్యాలెన్సింగ్ అండ్ దాని క్యాలిక్యులేషన్ ప్రతి ఒక్కటి చాలా బాగా ఆలోచించి చేసినాం. కొద్దిగా బ్రెయిన్కి అనేది పని పెట్టినాం. ఎట్లా బ్రెయిన్కి పని పెట్టిన దాన్ని ఇద్దరు వృధా చేస్తా అంటారు మా వాళ్ళు అయితే. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మీరు ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా మొత్తం ఫుల్ వీడియో చూడండి. అండ్ వీడియో స్టార్ట్ చేయడానికన్నా ముందు ఈ వీడియోని మీరు కంపల్సరీ లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మనం బోర్డ్ తయారు చేసే ఫస్ట్ మనం కింద బేస్ అయితే తయారు చేసుకోవాలి. అంటే దాని మోడల్ ఎలా ఉంటుంది, దాని డిజైన్ ఎలా ఉంటుంది, దాని స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది, ఫస్ట్ మనం దాన్ని బిల్డ్ చేసుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది బోర్డ్ తయారు చేసేకి. అండ్ మేము ఈ బోట్లు ఒక బకెట్కి ఒకటి అటాచ్ చేయడానికి ర్యాప్ కవర్ని అయితే వాడుతున్నాం. అది తెలిసి ఇది ఎనఫ్ టు క్రియేట్ ఏ బాండ్ బిట్వీన్ 2 buckets. బేస్ ఆల్రెడీ తయారు చేస్తున్నారు మా వాళ్ళు. ఇది ఇంజనీర్ హర్ష. ఇంజనీర్ అంతా ఇంజనీర్లే, నేను ఒకనే కాదు. నా తెలిసి ఈ బోట్తో నేను అరేబియా మా సముద్రము మెయిన్ ఏమంటే మన ఛానల్లో ఊటిని బోట్ తయారు చేసేదే కాదు, తయారు చేసి దాంట్లో మేము 1 kilometer వరకు ట్రావెల్ చేస్తేనే ఈ ప్రాసెస్ సక్సెస్ అయినట్టు. ఊటినే నీళ్ళకేసి ఒక కిలోమీటర్ 200 meters మనం పోయి ఈ సక్సెస్ అంటే మేము ఒప్పుకోం. 1 kilometer నడచల్లా. నేను కూడా పని చేసే స్టార్ట్ చేస్తాను అంటే మా వాళ్ళందరూ నన్ను పయ్యేట అంటారు. బోట్ తయారు చేసే చెప్పినా కదా బకెట్స్ యూజ్ చేస్తామని. ఇవైతే మనం డైలీ యూజ్ చేసే బకెట్సే. ఇంట్లో అయితే చిన్నప్పుడు అందరూ బకెట్లు దేనికి వచ్చినా కూడా బాత్రూంలోకి వాడేస్తా అంటారు మోస్ట్లీ. ఇవైతే 10 liters పెరుగు బకెట్లు. ఇది 10 liters అనేది 10 liters కర్డ్. ఈ బకెట్స్ని యూజ్ చేసి మేము బోట్ తయారు చేస్తున్నాం. నాకు తెలిసినంత వరకు అయితే హర్ష ఇవన్నిటికీ ఒకదానికోటి అటాచ్ చేసేది ఈజీ. ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది చూడు, దీనికే కష్టం అనుకుంటా నాకు తెలిసి. అదే ఈజీ, ఇదే ఈజీనా? బేస్ అయితే ఇదే, మన బోట్ ఈ మోడల్లోనే వస్తుంది కంపల్సరీ. ఇప్పుడు ఇట్లా ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 sharpness. ఒక 3 ఈజీ ట్రావెల్ చేయొచ్చు, 4 ఈజీ ట్రావెల్ 10 మంది పట్టచ్చు, 5 మంది ట్రావెల్ చేయొచ్చు. సో మనము ఫస్ట్ తోకలు ఈ 4, 3, 2 ఒకటి, ఆ 4, 2, 3 ఒకటి ర్యాప్ చేసుకుందాము. ఫస్ట్ 2 ends మళ్ళా మిడిల్ బాడీ. ఓకే, 3 భాగాలు చేసుకొని ఇదో భాగం అదో భాగం ఇదో భాగం ఫస్ట్ అంటే ర్యాపింగ్ అట్లా చేసి 1, 2, 3 parts కి డివైడ్ చేసేసి వన్ పార్ట్ ఫస్ట్ టాప్ అయిపోగొట్టేద్దాం. టాప్ బాటం అయిపోగొట్టేసి మళ్ళీ మిడిల్ పార్ట్ లేకొద్దాం. ఈ బోట్ని అయితే మేము 3 parts గా డివైడ్ చేసినాం. ఇదో పైన వచ్చేసి టాప్, ఇక్కడ మళ్ళీ మిడిల్ అండ్ లాస్ట్ బాటమ్. ఈ 3 partsలో మనమైతే ఫస్ట్ టాప్ అండ్ బాటమ్ అయితే ర్యాప్ చేసేసుకుందాం. మళ్ళీ నెక్స్ట్ మిడిల్ పార్ట్లోకి వెళ్ళిపోదాం. అంతే కదా? అంతే. ర్యాప్ చేసి చెప్పినా కదా, ఈ ర్యాపర్ని అయితే యూజ్ చేస్తున్నాం. దీన్ని యూజ్ చేసి బకెట్కి మంచి బాండింగ్ క్రియేట్ చేసి ఎక్కడ లూజ్ కాకున్నట్లు చూస్తాం. ఓకే, స్టార్ట్ చేద్దామా? చలో. మేము బాటము, వాళ్ళు టాపే తీసుకోనిలే, సరేనా? ఎవరు తొందరగా అయిపోకూడదు. ఇది కూడా చూద్దాం. బోట్ తయారు చేసే దాంట్లో ఛాలెంజ్. ఇదిగో ఆల్రెడీ ఒకటి వేసేసిన, ఫుల్ ఫాస్ట్ ఉండు, వాళ్ళ కాపీ కూడా. ఏ నాకు తెలుసురా.
మాదిరి కాదు, మాటలుండ వండి చేతలే తెలుసు కదా. ఫస్ట్ ఏమంటే వాళ్ళ టీంలో గింటిదిలేని ఫెలో ఉన్నాడు అనమాట. మీకు తెలిసినదే మన మగం మీరు చూడొచ్చు ఇంకొంచెం పోయి. టాప్ అయితే ఫుల్ స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు బాటమ్ తయారు చేస్తాను. ఇది బాటమ్ మందే చాలా బందోబస్తుగా ఉంది. పక్కది లే, మీ దాని మీద కూర్చోబంటే మా కవర్ లూజ్ అయిపోయి మేము మునిగిపోలేనే అక్కబా. మీరు చూడండి ఇక్కడ బాటమ్ కూడా మొత్తం ర్యాప్ చేసేసి పెట్టినాం. బకెట్స్ మొత్తము టాప్ బాటమ్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా జస్ట్ రిమైనింగ్ వచ్చేసి మనకిద్దో ఈ మిడిల్ పార్ట్ ఒకటి కంప్లీట్ అయిపోతే మళ్ళీ మొత్తానికి ఒకసారి ర్యాప్ కవర్ చుట్టాల మొత్తం బోట్ అన్నిటికీ ఇంకా ఎక్కువ బాగా క్రియేట్ అయి ఉండేదానికి. అప్పుడు మన బోట్ అయితే రెడీ అయిపోతుంది. మనకి సెకండ్ మెయిన్ ప్రాబ్లం ఏమంటే ఇట్లా అంటాం చూడ అవేంటి వర్ష తెడ్లు. ఆ తెడ్లు కూడా తయారు చేయాలా. అవి దేంతో తయారు చేయాలి, ఎట్లా తయారు చేయాలో తెలియదు. నాకైతే కొద్దిగా క్రేజీగా ఉండే దానికోసం ఈ మూతలతో తయారు చేద్దాం అనిపిస్తుంది. అంటే ఒక కట్టికి చుట్టూ లాస్ట్లో కూడా ర్యాప్ కవర్ చుట్టూ మూతలతో కూడా తయారు చేయొచ్చు. లేదంటే ఇంకో రకం కూడా ఏదో ఒకటి మంచికి ముందర పోయికి ఏదైతే మంచిగా ఉంటుందో అది ఆలోచిస్తాము. అండ్ మా చెరువులో కాలువ పడుతుంది. ఇంకా బోట్ వేసేది ఆలస్యం మేమనే అవసరమే లే, డైరెక్ట్ వెళ్ళిపోతాము. 1-2 కిలోమీటర్లు వెళ్ళిపోతాము. ఫుల్ థ్రిల్తో కుదిరితో 4 చేపలు కూడా పట్టుకొని వచ్చి మీకు కూడా పంపిస్తాంలే. ఓకేనా? నెక్స్ట్ ఇంక దీని మీద కూర్చుంటాను. అండ్ ఇది కూడా రెడీ అయిపోయినట్లే. ఈ 3 మీరు వేసేద్దామా ర్యాపింగ్? ఆడిటికి ఒకటి సరిద్దామా? ఇప్పుడైతే బాడీ కూడా ఒక 80% రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఈ బాడీ అంతటిని మనము ఇంకొకసారి ర్యాప్ చేసుకుంటే తేండి బేస్ టాప్ బాటం కూడా తేండి. అంత మొత్తం ఒకటేసారి ర్యాప్ చేసేద్దాం. లేదంటే ఇది ఒకసారి మొత్తం ర్యాప్ చేసి మళ్ళీ అన్ని, లేదంటే పైన కూర్చోడానికి ఇది కష్టంగా ఉంటుంది కదా. చెక్కలేద్దాం మన దగ్గర చెక్కలు ఉన్నాయి కదా. పెట్టు. సో ఇవన్నీ అణుగుతాయి కాబట్టి మనము ఒక చెక్క వేసుకుంటే బెస్ట్. తెస్తారా చెక్క ఒకటి? చెక్క కూడా ఒకటి తీసుకొని చెప్పండి. షేప్ కట్ చేసి తెప్పలు చేసుకొని అదేంది ఏమంటారు దాన్ని? తెడ్లు రెడీ చేసుకొని. తెడ్లు చాలా డిఫరెంట్గా అంటే నేను అదే అనుకున్నా. ఇంత డిఫరెంట్గా చేసి తెడ్లు నార్మల్గా పెట్టకూడదు. పెడదాం, డిఫరెంట్గానే పెడదాం. సరే అయితే ఇప్పుడు దీని అన్నిటికీ ర్యాప్ చేసుకొని ఒకసారి చెక్క వేసుకొని చేద్దాం. ఓకే. బోట్ బాడీ అండ్ స్ట్రక్చర్ అయితే మొత్తం బిల్డ్ అయిపోయింది. మీరు చూడొచ్చు టాప్ నుంచి బాటమ్ వరకు ఫుల్ బందోబస్తుకు రెడీ చేసి పెట్టినాం. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని ఇంకా అప్గ్రేడ్ చేసేకి అండ్ ఇంకా కొద్దిగా సేఫ్గా, అంటే మాకేం కాకుండా ఇన్ ద సేమ్ సెన్స్ బోట్కి కూడా ఏం కాకుండా
పైన కింద చెక్కలు కొడతాం, అంతే కదా. అంతే. టోటల్ ఎంత ఉంది టాప్ నుంచి బాటమ్ వరకు డిస్టెన్స్? 12.5 12/4.5 ఉంది బోట్. చాలా పెద్ద బోటే, 5 మంది ఈజీగా పోవచ్చు నాకు తెలిసి. అవును, మొత్తం 50 బకెట్స్ పట్టినాయి, అంటే ఆల్మోస్ట్ 500 లీటర్స్ ఆఫ్ ఎయిర్. ఈ 500 లీటర్స్ ఆఫ్ ఎయిర్ ఎంతమందిని తేలుస్తుంది అనేది పెద్ద టాస్క్. అంటే ఇప్పుడు మనము నెక్స్ట్ బోట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కాలువలోకి తీసుకొని పోయి అక్కడ టెస్ట్ చేద్దాము. మేము అనుకోవడం ఒక 5 మంది పోవచ్చు, అంటే అరౌండ్ అప్రాక్సిమేట్గా 400 కిలోస్ దాని మీద ట్రావెల్ చేయాలనేది కాన్సెప్ట్. చూద్దాం మళ్ళా రైట్. మళ్ళీ దీనికి పైన కింద వుడ్ బేస్ అయితే కొట్టేసుకుందాం. ఇప్పుడు కింద పైన 2 పైన కింద 2 పక్కలు వస్తున్నాయి. సేఫ్టీ కూడా ఫస్ట్ ఎక్స్పెరిమెంట్లో సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్. మళ్ళా మధ్యలో పోయినాక మునిగిపోతే మీ ప్రాజెక్ట్ ఫెయిల్ అయిందని మీరే అంటారు. ఓకే, మన దగ్గర మనం ప్రీవియస్గా యూజ్ చేసిన వుడ్ అయితే ప్లైవుడ్ షీట్ అయితే దండిగా ఉంది. ఈ ప్లైవుడ్ షీట్ని వాడేద్దాం. ఏది వేస్ట్ కాదు, ప్రతి ఒక్కదాన్ని వాడాల. ఇది మిడిల్ పార్ట్ అంటే 2. సో మొత్తం ఇది 12 ఫీట్ కాబట్టి 2 4x4 ఇవి 2 అంటే బాటమ్కి టాప్కి, ఐ మీన్ బోట్లో ఫ్రంట్ బ్యాక్కి 2 ఫీట్ 2 ఫీట్ చెక్కలు ఇది చేసుకున్నాం. మధ్యలోకి మాత్రం 2 4x4 షీట్లు అయితే యాడ్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు ఒకసారి ఈ బాటమ్ టాప్ ఇవన్నీ పెట్టేయండి, చూద్దాం, అరేంజ్ చేసి చూద్దాము. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మన బోట్ వుడ్ మీద ఫిట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నీట్గా ఇంకొంచెం, అంటే నాకు తెలిసి ఇక్కడ క్రాప్ చేయాలి, అక్కడ క్రాప్ చేయాలి, కట్ చేయాలి. ఎక్కువ పంచాయతీ లేకపోకుండా జస్ట్ ఇక్కడ క్రాప్ చేసేసుకున్నామంటే అయిపోతుంది. టాప్ బాటమ్. ఎస్. సో ఈ టాప్ బాటమ్ ఉన్న చెక్క తీసుకోండి, బ్యాక్ సైడ్ ఉన్న చెక్క తీసుకోండి. ఈజీగా చిన్న మ్యాథమెటిక్స్ వాడేసి బయటికి తీసేయారు కదా. మొత్తం ఇది 4 ఫీట్ కదా. స్కేల్ కానీ టేప్ కానీ ఇవ్వండి, కొలతలు వేసి ఇస్తా. ఇప్పుడైతే దీన్ని మనం జాయింట్లు చేసుకుంటున్నాము. బోట్ అయితే ఆల్మోస్ట్ ఆల్ వుడ్ వర్క్ అంతా కూడా రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్ మేకేమో కొడతాడు. బేస్ అయితే స్ట్రక్చర్ రెడీ అయిపోయింది. సో దీన్ని తిప్పేయండి. తిప్పేసి వాడితేనే ఇంకా అంతా అట్లా కాదు, మన బకెట్లు దీని మీద పెడితే అప్ అండ్ డౌన్ అవుతుంది. అదే ఈ పక్క అయితే ప్లేన్ ఉంటుంది, అందుకే. మన ఫేస్ ఎట్లా అయిపోయిందో. ఓకే, ఇప్పుడు బోటాకారం వచ్చింది. మొత్తం మేకులు ఇదిగా ఉన్నాయి. బేస్ ఇప్పుడు టాప్ దీన్నే నమూనాగా తీసుకొని టాప్ కూడా రెడీ చేసేద్దాం. టాప్కి మనం ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 4 చెక్కలు వేసుకుని సరిపోతుంది. అవి తీసుకోండి. మళ్ళీ అయితే సేమ్ బాడీ ఇంకోటి కాపీ డూప్లికేట్ తయారు చేయాలి. లేకపోతే పని చేద్దామా, బకెట్లు పెట్టేసేద్దాం. పట్టండి, బకెట్లు పెట్టి తయారు చేద్దాం. బోట్ అయితే ఆల్మోస్ట్ ఆల్ మనకి ఒక 80% రెడీ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ మనకి మిగిలినది ఒకటే, ఈ కింద బేస్మెంట్ కోసం మనం వుడ్ తయారు చేసుకున్నాం. దీన్ని ఇంకా బకెట్స్ని రెండింటిని ర్యాప్ కవర్తో బాండ్ అనేది క్రియేట్ చేయాలి రెండింటి మధ్య. ఎందుకంటే అప్పుడు గట్టి అటాచ్మెంట్ లాగా ఉండి 2 విడిపోకున్నట్టుంటే ఇంకా బాగా వెళ్తాం అనమాట, బాగా సేఫ్గా ఉంటుంది మాకు కూడా. ఇప్పుడు దీన్ని అటాచ్ చేసేకి మొత్తం ఒకటేసారి ఎత్తలేం కాబట్టి 2 టేబుల్లు పెట్టి బ్యాలెన్సింగ్ కోసము దాన్ని యూస్ చేసుకుని మేము ఇద్దరు ర్యాప్ కవర్తో మొత్తం చుట్టేస్తాం చెక్క నేను ఇంకా బకెట్లతో బోట్ని. విలేజ్ ఎక్స్పెరిమెంట్ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా జస్ట్ 100% అయితే రెడీ అయిపోయింది. ఇంకా జస్ట్ దీని టెస్టింగ్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. ఇంకా దీన్ని మన కొని కాలువ దగ్గర పోయి దీన్ని టెస్ట్ చేయడం ఒకటి బ్యాలెన్స్. నాకు తెలిసి ఇది 100% వర్క్ చేస్తుంది కదా, 100% వర్కౌట్ అవుతుంది దీంట్లో నో డౌట్. మీరు చూసుకున్నట్లయితే టోటల్గా రెడీ అయిపోయింది. 50 బకెట్లు వాడి ఒక బోట్ని అయితే మనం రెడీ చేయడం జరిగింది.
మొత్తం ర్యాపింగ్ చేసేసినాం, కింద చెక్క కొట్టేసినాం. ఇంకా జస్ట్ నిలలేకపోయి దీన్ని టెస్ట్ చేసి దీంట్లో మేము పోవడం ఒకటే బ్యాలెన్స్ ఉంది. ఓకే రెడీ, ఇంకా మనమైతే వెహికల్ని పిలిచేద్దాం. ఓకే డ్రైవర్. మనమైతే ఇప్పుడు వ్యాన్ కోసం వెయిట్ చేస్తున్నాము, కొంచెం లేట్ అయింది. ఇట్స్ ఓకే. గో వచ్చేసింది. డోంట్ ఫీల్ బ్యాడ్ గైస్, ఇది పొట్టేళ్ళు తోలే వ్యాను. ఎత్తో వెనక బోర్డు చూపిమంది. Ready for the swimming, guys. Ready for the swimming. సో సక్సెస్ఫుల్లీ మనం బోట్ని తీసుకొని వచ్చినాము, తెడ్లను తీసుకొని వచ్చినాము, కాలువ దగ్గరికి వచ్చేసినాము. ఎవ్రీథింగ్ అన్నీ అయిపోయినాయి. ఇంకా జస్ట్ సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ఈ బోట్ని కాలువలో వదలబోతున్నాము. ఫస్ట్ అయితే ఉత్త బోట్. ఓ ఈ డబ్బుడే. ఫస్ట్ అయితే ఉత్త బోట్ని మనము వదులుదాము, తర్వాత దీని మీద మనము ఉండి ట్రావెల్ చేద్దాము. సో ఓకే, లెట్స్ గో. బోట్ అయితే వర్కింగ్ కండిషన్లో ఉంది, తేలుతానని మీరు చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ మమ్మల్ని ఎక్కించుకున్నది బ్యాలెన్స్ చేసేది, టెస్ట్ చేసేది మాత్రమే పెండింగ్. అక్కడ చూడు. బాహుబలి Fuck. బకెట్లతో పడవ చేసేసాం. అయితే ఒక బ్యాడ్ థింగ్ ఏమంటే ఇంత చెక్క ఊడిపోయింది. బట్ స్టిల్ మా బోట్ ఫ్లోటబుల్లే. మరి మీరు పైకి ఎక్కండి. ఇంకా మీరు ఎక్కుతాం. ఓకే అబ్బా ఇప్పుడు మీద కూర్చున్నంత రెండు ప్రతి ఒక్కరు బ్యాలెన్స్ అవుతున్నారు. ఇప్పుడు నేను కూడా పోతా. కమాన్. మనం చేసిన పడవ ముక్కలుగా అవుతా ఉంది. ఇక్కడ చూడొచ్చు, నేను హర్ష ఇది దమ్ము. పడవ పాటలుగా ఇదవుతుంది. ఇక్కడ వీడిని చూడొచ్చు, లైఫ్ ఆఫ్ పై సినిమాలో మీరు చూసినట్లయితే మేము చేసిన బోటు ముక్కలుగా అయ్యి అటేటో వెళ్ళిపోతూ ఇంకా వెనకాల కూడా కొన్ని బకెట్లు వస్తూనే ఉన్నాయి. కానీ ఇదైతే ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. ఇంతవరకు ఎవరు
ఇంతకుముందు ట్రై చేయలేదు, కానీ బట్ మాకైతే చాలా 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 మేము నిన్న ఎంతో కష్టపడి తయారు చేసిన బోట్ని మీరు చూసినారు. మేము దాన్ని చాలా చాలా అంటే చాలా ఊహించి బాగా నీట్గా పర్ఫెక్ట్ బోట్ మా తయారు చేద్దామని చెప్పి మేము తీసుకొని పోయినాము. తీసుకొని పోయి మేము ఆ కాలువలోకి కూడా బోట్ని అయితే పంపించినాం. కానీ మేము చేసిన తప్పు ఏమంటే మేము ఫస్ట్ ఆ బోట్ని మాత్రమే రిలీజ్ చేసి వర్కౌట్ అవుతుందో లేదో అని చూద్దామని మళ్ళీ వాటర్ రిలీజ్ చేసినాక మేము దాన్ని మళ్ళీ వెనక్కి ఎగ్గినాం. ఆ వెనక్కి ఎగ్గే ప్రాసెస్లో మేము కొద్దిగా గట్టికి ఎగ్గేసరికి మనం కింద బేస్ కోసం పెట్టిన చెక్క ఆ తాడుతో పాటు ఉసొచ్చేసి ఆ బకెట్లో మాత్రం ఫ్లోట్ అవ్వకుంటూ వెళ్ళిపోయింది. చెక్క మాకు వెనక్కి వచ్చేసింది. అక్కడ కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అయిపోయినాము. అండ్ ఆ బకెట్ల మీద కూడా మేము కొద్దిగా ట్రావెల్ చేసినాం. కానీ అట్లా మాత్రమే ట్రావెల్ చేసి ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందంటే అది కుదరదు. 60% మాత్రమే ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అయింది. 100% ఎప్పుడు సక్సెస్ అవుతుంది? ఆ చెక్క మీద మనం బకెట్లు ప్లేస్ చేసి మంచి ఇంకా బాగా గట్టిగా బాండ్ అనేది రెండుకి క్రియేట్ చేసి వాటర్లోకి రిలీజ్ చేసి మేము దాని మీద ట్రావెల్ చేసి మళ్ళీ మేము దాన్ని ఎప్పుడు కావాలనుకున్నా మేము దాన్ని మళ్ళా కాలువలేకో చెరువులేకో ఎక్కడికైనా పోయి ఫిషింగ్కైనా దేనికైనా దాన్ని మేము యూస్ చేసుకుంటే మేము బకెట్తో బోట్ చేసిన ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అవుతుంది. కానీ ఇట్లా 60లు 70లు మాకు అనవసరం. మాకు కావాల్సింది 100% రిజల్ట్స్. 100% రిజల్ట్స్ వచ్చేంతవరకు మేము కష్టపడతానే ఉంటాము. మేము మళ్ళీ తిరిగి అదే కాలువలో చాలా అంటే చాలా కష్టపడి బకెట్స్ అన్నీ మళ్ళీ రికవరీ చేసుకొని వచ్చినాం. మళ్ళీ సేమ్ అదే చెక్క మీదే ఆ బాడీని మొత్తం ప్లేస్ చేసి మళ్ళీ ర్యాప్ చేసి ఈసారి ఫుల్ ప్యాక్డ్గా బందోబస్తుగా ఆ బోట్ అనేది క్రియేట్ చేసి తయారు చేసి బాగా ఈసారి మేము దాన్ని నీళ్ళల్లోకి వదిలేటప్పుడు మేము కూడా దాని మీద కూర్చొని ఒకటేసారి ట్రావెల్ వెళ్ళిపోదాం. ఎందుకంటే లాస్ట్ టైం మాత్రం మనం వేసి బయటికి తీసే ప్రాసెస్లో మళ్ళీ ఈసారి కూడా తెగిపోకూడదు. అండ్ అది తప్పు చేసినాం మేము కూడా. ఈసారి మాకు 60-70% సక్సెస్ వద్దు, డైరెక్ట్ మాకు 100% సక్సెస్ కావాలా? ఏంది 100%? మేమైతే ఫెయిల్యూర్ అనేది మనం యాక్సెప్ట్ చేస్తామా? ఎప్పటికైనా మనకు కావాల్సిండేది ఇప్పుడు సక్సెస్ చేద్దామా ప్రాజెక్ట్ ని? yes, let's rebuild the boat. ఈ బోట్ కానీ సక్సెస్ ఏంటంటే మేము కంపల్సరీ చేపలు పట్టే వీడియో కూడా చేసిండు మీకోసం. బకెట్స్ అన్నీ అన్లోడ్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని రీకన్స్ట్రక్షన్ చేసేదే బ్యాలెన్స్. ఈసారి పొరపాట్లు ఏం జరగకుండా ఫుల్ ప్యాక్డ్గా బందోబస్తుతో పర్ఫెక్ట్ 100% వర్కింగ్ బోట్ అయితే తయారు చేసేస్తాం. లెట్స్ వాచ్. బోట్ బాడీ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని లాస్ట్ టైం చేసిన మిస్టేక్ ఈసారి చేయకోకుండా ఫుల్ టైట్గా అయితే రోల్ చేసుకోతాను. కొంచెం ఇక్కడ జరపాలి, అంత లాస్ట్కి మీరు అడగల. ఓకే, ఇంకా దీని చుట్టూ ర్యాప్ కవర్ వేసేదే బ్యాలెన్స్. దాని తర్వాత టెస్టింగ్కి వెళ్ళిపోదాం. ఓకేనా? ఇప్పుడైతే మనం మన సెకండ్ అటెంప్ట్ ఇస్తున్నాము. మన బోట్ని ఆటోలోకి ఎత్తుతున్నాము. రెడీ? మన బోట్ని అయితే ఆటోలోకి పెట్టేసుకున్నాము. ఓకే, ఇంకా నెక్స్ట్ మనం మన కెనాల్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి చూద్దాం. మొన్న చిన్న కట్లు పెట్టుకోవడం వల్ల కొంచెం పొరపాటు జరిగింది, సో అందుకు పెద్ద కట్లు పెట్టుకుంటున్నాము. మొత్తం స్టార్ట్ అయిపోయింది, ఇంకా పోయేదే బ్యాలెన్స్. రెడీ? ఫైనలీ సెకండ్ టైం అయితే మనం బోట్ని రీకన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ కెనాల్ దగ్గరికి అయితే తీసుకొని వచ్చినాం. మళ్ళీ సెకండ్ టైం 60-70% కాకుండా డైరెక్ట్ 100% సక్సెస్ అయ్యేటట్లు దాన్ని రెడీ చేసినాం. ఇప్పుడైతే దాంట్లో మేము అందరూ వెళ్ళిపోతాం. మీరు కూడా చూడండి. ఓకేనా? లెట్స్ గో. బోట్ అయితే మొత్తానికి రెడీగా ఉంది. హర్ష బాయ్ బాయ్. నేను నూకుతా, మంచిగా నూకెట్టుకుంటా. చూడు.
బకెట్లతో పడవ చేసి నలుగురు పోతాను. ఫ్లోట్ అవుతా ఉన్నా. ఫైనలీ సక్సెస్ఫుల్. స్టార్టింగ్లో చెప్పినట్లే ఈ బోట్ని 100% సక్సెస్ చేసేంత వరకు ఇడిచిపెట్టిన అని చెప్పిన 100% సక్సెస్ చేసిన. అండ్ దీంట్లో 1-2 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తామని చెప్పిన 100% ట్రావెల్ చేసినాం. ఇంకా స్టిల్ బ్యాలెన్సింగ్ బోటు. ఇంకా దీన్ని మేము ఇంకా 2-3 సార్లు కూడా యూజ్ చేసినా దీనికంటే ఏమీ కాదు. వీడియో అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంకా కొత్త ఎక్స్పెరిమెంట్స్ కోసం అయితే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టండి. అండ్ ఈ వీడియో అయితే అంటే బాయ్ బాయ్.